అమ్మా నీకు ఇదే వందనములు కదా. చల్లవరదలు తల్లి నీ యొక్క నామధేయము చల్లవామాంధ్రుడు చెల్లమామ అందరు ఎటు పోతున్నావా? సద్ది వంటి వైశాఖవనం వెళ్తున్నా అశోకవనం అవును కదా. సురామ చెట్టి భర్త పేరు వసతి దగ్గరికి వెళ్తున్నాను. మీ భర్త అయినా సురమాని చెట్టు దగ్గరికి అశోకవనం సద్ది తీసుకొని పోతున్నావు. అంతగానో పని చేస్తుండా? పొద్దున వేయండి వరకు అది రాలేదు. ఇవరకు రాలేదు. మరి తిన్నాడో లేదో ఎట్లున్నాడో ఏమో అని సద్ది తీసుకొని పోతున్నావా? గావరైతే కానీ పోతున్నావా? సరే తల్లి అదే విధంగా వెళ్ళదంపదాం. సగం పోతుంది. జయ శ్రీ రేణుకాదేవికి వందనములు. జయ శ్రీ జగజ్జననికి సత్య తీసుకొచ్చినావా? జయ శ్రీ జగజ్జననికి చెలియా రోవేనో మేకా జగజ్జననికి చెలి మనకు వనములో మోసంబు కలిగాను కదా. ఆ కళ్ళులో మలినాలు పడి దుర్వాసన వస్తున్నది. జయ శ్రీ జగజ్జననికి జయ శ్రీ రేణుకాదేవికి మీ మోసము కలిగే నాతో నాతోటి. జయ శ్రీ జగజ్జననికి చెలి కళ్ళు లేకపాయే మనమేమి మరలి పువ్వట్టే వచ్చిన గిరాకీ కూడా మర్రిపోతుంది. మనం ఎలా జీవనోపాధి పొందుతాం? మనకు జీవనోపాధి మన కళ్ళు కదా. జయ శ్రీ రేణుకాదేవికి
ధరణి మైసామౌరా ధాముని సాక్షిగా సాక్షిగా శంకరదేవుని ఇప్పుడే వేడదాను కదా చెల్లి మనకు నిన్నటి దినము నా అశోకవనంలో ఒక ఎరకల నాంచారొచ్చి మనకు ఎరక చెప్పి పోయినది కదా. అశోకవనంలో పడమటి భాగాన వేపు చెట్టు కింద కారణాల పుట్టలో ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉన్నదట. ఆమెకు పండుగ చేసి ఆమెను మనం బయటకు రప్పించాలి కదా. అందు గురించి నువ్వు పోయి బోనం తయారు చేసుకొని నువ్వు చెల్లి. అలాగే చేశాను కదా నా పేరు అయ్యా నీకు ఇదే నమస్కారాలు. ఇదివరకు గరం ఉండేనా నేను మరి అయితే కానీ అన్నా నీ పేరేం పేరు? దాన్ని ఏదో చేతులు పట్టుకున్నావు, గిరగిర దింపుతున్నావు, గలగల ఓతున్నావు. నా పేరు బైండ్ల బాలయ్య. బైండ్ల బాలయ్య. ఎల్లమ్మ పట్నాలు మల్లన్న పట్నాలు అన్ని ఎత్తుకుంటా మేము తిరుగుతాం. ఎల్లమ్మ పట్నాలు మల్లన్న పట్నాలు ఇవన్నీ ఎత్తారు. మొన్న కోనరెలు కడేసింది మీరేనా? మేమే వేసినాం. పెద్ద పట్నం కొట్టలే నీళ్ళకొచ్చినాయి ఇక పాలక. మరి కళ్ళు దావుడు అయిపోయిందా? కళ్ళు దావుడు అయిపోయిందా? కళ్ళు ఇప్పుడు పోవాలిగా, పోయి ఇంత ఎత్తేనే పట్నం పడుతుంది. ఇప్పుడు నీ పేరు బాలయ్య, నీకు అన్నలో తమ్ములో ఏమన్నా చిన్నోళ్ళు పెద్దలు ఉన్నారా? అన్నలు ఉన్నారు. అయితే నేను ఒక పట్నం వేసి నాకు చెప్పని అయిపోయింది. వస్తున్న వాళ్ళు అత్తురు. ఇప్పుడు వాళ్ళను రమ్మంటావా? మరి రమ్మను నువ్వే. నేను జాయ్ అయ్యా నీకు ఇదే వందనములు. చల్లగా నీ పేరేం పేరన్నా? బైండ్ల కొండయ్య. ఇది వరకు వచ్చిరు గానే తమ్ముడా? ఇప్పుడు ఇంకో నచ్చటోళ్ళు ఉన్నారా? ఇంతేనా మీరు ఇంకున్నారా? ఇప్పుడు ఇంతమంది ఏడెత్తారా మీరు? నలుగురు 4 దిక్కులు పోతారా? 4 దిక్కులు ఎత్తారా? ఇంటికి వచ్చినాక ఒక్క కానీ ఎత్తారు. ఏం పేరే మీ తమ్ముడా అన్ననా? జై రేణుకా మాతాకి. బైండ్ల బాలయ్యనా? బాలన్న రాయే. జై రేణుకా మాతాకి. జై బైండ్ల బాలయ్యను భద్రముతో వచ్చితిని. బైండ్ల బాలయ్యను భద్రముతో వచ్చితిని. బైండ్ల బాలయ్యను భద్రముతో వచ్చితిని. బైండ్ల బాలయ్యను భద్రముతో వచ్చితిని. బైండ్ల బాలయ్యను అయ్యా నీకు ఇదే నమస్కారాలు. పేరేం పేరే? నా పేరు బైండ్ల బాలయ్య. బైండ్ల బాలయ్య. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీ మా తమ్ములు వాళ్ళందరూ. తమ్ములా? బాబా మధ్యలో తమ్ములేనా? మరి ఇది ఏంటిదో దీన్ని ఏమంటారు? చేతులు జమిడికారు. జై శ్రీ రేణుకాదేవికి. జై బైండ్ల రాజయ్యను భద్రముతో వచ్చితిని. బైండ్ల రాజయ్యను
పత్రముతో వచ్చిన బయలారాదయ్యాను పత్రముతో వచ్చిన బయలారాదయ్యాను అయ్యా నీకు ఇదే 10,000 దండాలు. చల్లగా వరదిల్లు చల్లగా వరదిల్లు అంటవా? ఏం తెచ్చినావు మరి? యోగి ఇక్కడ వెంకటపల్లి అవతల వెంకటపురం కాడ పట్నం కొట్టేస్తున్నాం. వెంకటపురం కన్నా పోయి కట్నం కొట్టేస్తున్నాను. అదేనే ఆడ చూసి చెప్పి నాకు ఫోన్ చేసి వాళ్ళను. అయితే నీ పేరేం పేరే? నా పేరు రాజయ్య. రాజయ్య. ఇప్పుడు వాళ్ళు ఏమైతారు నీకు? వాళ్ళ అంతా తమ్ముళ్ళే ఒక్కడు అన్నగా ఉన్నాడా? ఒక్కడే అన్నగా ఉన్నాడా? ఆ చిన్నగున్నాడు ఆడేనా? బొర్రలేదా? బొర్రున్నాడా? మరి ఆయనకి ఏంటి అంత బొర్ర అయింది? ఇక మీకు చప్పలు చెప్పకుండా పలుతుడు. మా సురమాన చెట్టుది అడ ఎల్లమ్మ పట్నం వేసేది ఉంది. ఎల్లవ తల్లి పుట్టెలో ఉంది. పుట్టెల నుంచి తీయాలని చెప్పని ఎరకల నాంచారు వచ్చి చెప్పింది. మా సురమాన శెట్టి గారు మిమ్మల్ని తోలుకుంటే అమ్మన్నాడు. పోదామా? అత్తారా నాయబెట్టి మీరు మీరు కట్నం అయిపోయి ఎత్తారా? కట్నం తీసుకొని ఎత్తారా? ఉతాయని ఎత్తారా? కట్నం తీసుకొని తీర్థం తీసుకొని కట్నం తీసుకొని తీర్థం తీసుకొని ఎత్తారు. అయితే ఇల్లంతకుండా వైన్స్ ఇంకా తీయలేదు. తీసినాక ఎత్తాం కానీ పట్నం చేద్దాం పరి.
రూపాయలు పెడుతున్నావు కొద్దిగా కడదు కూర్చోండి ఐదేళ్లకు నాకు మంచిగా అనిపిస్తే 5 ఏళ్ళకి ఒకసారి సిద్ధోగం రామునికి లేవే లేవే మాతమ్మ చూడవే మాతమ్మ
దీవించము కదా తల్లి. జయ శ్రీ జమదగ్నేశ్వరునికి జై మెచ్చి తిని భక్తి చితి అభయంతో శెట్టివాడ తల్లి నీ భక్తి మెచ్చినాను. నేను నీకు ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చేదా వెలివాడ సలివాడ వెళ్ళదా. జయ శ్రీ జమదగ్నేశ్వరునికి జోగురాలా నమ్మా నేను జోగురాలా నేను జోగు నాకు పెట్టారమ్మా జోగురాలా నమ్మా నేను నాదు కొడుకు బాధాలకు నాదు కొడుకు బాధాలకు తలలే కాయున్నానమ్మా నాదు కొడుకు బాధాలకు రాధరాధిన ఓ బ్రహ్మదేవ రాధరాధిన ఓ బ్రహ్మదేవ ఏమి రాధరాధినవయ్యా రాధరాధిన ఓ బ్రహ్మదేవ జయ శ్రీ జమదగ్నేశ్వరునికి జై జై అయ్యా నీకు ఇది 10,000 దండాలు. దండం దండం. నువ్వు ఎప్పుడు చూసినా ఈయన కనబడుతున్నావు నా లెక్కనే. ఇక నాకు సాగర్ హోటల్ ఎరక తాళ్ళకి ఎరక ఎరుక ఇక వేరే పని ఏముంటది మరి. నీవేమో డొల్లో గల్లో అంటున్నావు. నీ పేరేం పేరే? నా పేరు మాతలింగయ్య. మాతలింగయ్య. ఆహా మీ పేరు మాతలింగయ్య. మరి నీకేమైనా అయిందా? ఓ నడిగి దాడుతుంది ఇంకా కాలేదా? మరి అయింది అయింది లగ్గం అయింది. అయిందా? నా లగ్గం అయింది కానీ మా భార్య పొద్దుగాల నీకు లగ్గం అయింది కానీ నీ భార్యకి ఏమైనా అయిందా? మరి ఒక పొరుగు పుట్టింది. పుట్టిందా? ఇప్పుడు మీరు వస్తుందా మరి? ఈ ఎక్కదక్క చేద్దామంటే టైం లేదు, అందరు నిద్ర వస్తుంది పోదామంటారు కానీ ఇప్పుడు మీ భార్య వస్తుందా? పిలవాలి కడగుంట్ల మీనయ్య గారు మరి కడగుంట్ల మల్లయ్య వారి కొడుకులు శ్రీనివాస్ గారు రేణుకాదేవి చరిత్రకు గాను 1116 కట్నం సమర్పించారు. వారిని వారి వేరుగా అష్టాలతో కాపాడాలని కోరుకుంటున్నారు. పిలువు. ఏమో పొద్దుగాల వేయింది మరి ఇప్పుడు 12 అవుతుంది, తిండి లేదు ఏం లేదు మరి ఎటు వేయింది అని 4 అయింది. ఇప్పుడు వస్తున్నా తాయి రకాలు అడిగింది ఇటుకి వచ్చే వరకు ఎవరు లేరు. పిలువు. అవుతుంది పిలువు.
ఓ లింగి లింగి ఎక్కడి చెవులుగా గట్ట వెళ్తా లింగి లింగి అంటే ఎట్లా వీలన్నా మరి బాటిల్లో కూడా నువ్వు నా పిల్ల నువ్వు వెళ్తే చూడదే 10 మంది వెళ్తావా ఎట్లయితే పిలుస్తాం ఒకసారి నేను వెళ్తా లింగి అక్క గుర్తుపక్కట అది కూడా మాత్రాడు గట్ట అంటే రాదే ఏంటిదే పరపుదారు కళ్ళు అన్నాడు ఇది పరపుదారు కాదు కానీ అది ఓలు పోసిరే కళ్ళు తగ్గపల్లి ఆ లింగపురం పోయి మోసుకొచ్చినట్టు గట్టట్లో పోతాడు కానీ నగదిచ్చే వరకు గట్టి కోసాడు ఇగో అయితే కానీ ఏది మీ లింగం ఏది రాలే కలుసు పిల్లలు మర్చిపెట్టా చూడిగో ఎట్లా వెళ్తే వరకేనా రాయే లింగమా దొరసాని నీ కాలు మొక్త బాగా 10 మంది కాలు మొక్కుమాట వేను అంటే ఇట్లా కనుక ఏమన్నా ఇట్లా వేరే రోజు ఇంకా చూడకముందు వీడియో వారు వెనక ముందు వీడియో ఎక్కడ కాల్చారు దుబాయ్ తమ్మి అన్న వదిలేంటి పోయింది నాకు తెలియకనే అన్న అడుగుతున్నా నాతో నచ్చినా నన్ను అడుగుతున్నాను అన్న కళ్ళు పోదాంపా ఈయన ఉంది కళ్ళు ఇంకెడు పోతాం ఉన్నదా కళ్ళు పాడుగా ఏం తాగుతారా తాగి నోరంతా వెనకపోతుంది ఎంత తాగినగా దూపాడతలేదు మరి తాగు కళ్ళు తాగాలి కళ్ళు స్వర్గం కదా వీడు దుబాయ్ కలిసిండు మళ్ళీ ఇప్పుడే కలిసిండు నాకు తెలియదు అంతేనా నాకైతే నువ్వు ఇప్పుడే కలుస్తాను అరే నువ్వు చిన్నప్పుడు వేయవుగా రాని అన్న చూడకపోతే ఇప్పుడు ఏర్పాటు చేసారా అప్పుడు గితా తుండు ఏనో గితా తున్నావు మంచిగా పెరిగిన మరి పెళ్లి చేసుకున్నావు లేదు అక్కడ నేనా అక్కడ పెళ్లి చేసుకుంటారు దొరుకుతారు బంగాళాలు అబ్బు బంగాళాలు దొరుకుతారు వాళ్ళు బీహార్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా దొరుకుతారు అక్కడ మరి ఇక నేను పోతా నీ పనులు చేసుకోపో అంతేనా మరి సరే అగో నేను మర్చిపోయినా వదిన పేరు ఏం పేరు లింగవానా డార్లింగ్ లింగవ్వో రా లింగమా దొరసా అని అంటే వస్తుంది అంతే నేను పిలువన్నా తప్పందట నేను పిలువన్నా తప్పదా నేను పిలువన్నా పిలువు ఏమని పిలవాలి ఏడే పిలుతుంది మరి లింగమా దొరసా అని పిలువ వస్తుంది పిలువు లింగమా దొరసా చూడు వస్తుంది చూడు ఎక్కడున్నా ఈ లైట్లకి ఎవ్వరు ఉన్నా లేదు ఏది కనిపించలేదు నువ్వు పొద్దుకు వేసి కట్లా నీకు మాతాలింగమ్మను మర్యాదగా వచ్చితిని మాతాలింగమ్మను అవ్వా నువ్వు సీపీఎం చేతులు పట్టుకున్నావు కాళ్ళతో నువ్వు కత్తున్నావు నువ్వు కాళ్ళతో నొక్కుతావా సీపీతో నొక్కుతావా రెండింటితో నొక్కుతావా ఇంటికైనా మీ లింగయ్యకు మానవుకులు గాని నీ పేరేం పేరు చెప్పు నా పేరా మాతలింగవ్వ ఇప్పుడు మీకు మీ పిల్లగాని దగ్గరికి పోతావా ఇప్పుడు పిల్లగాని దగ్గరికి పోతావా ఏమంటావు నువ్వు మీ పిల్లగాన్ని ఏమంటావు మీ పిల్లగాన్ని ఏమని అంటావు నువ్వు
లింగయ్య అని అంట. లింగయ్య అంటావా? గంత ప్రేమ ఒక దిగుతావా? మరి నిన్ను ఆయే పోయి అంటాడేవా? నేను ఆవిడకి తాగినాక దిగకుండా అట్లా అంటాడు. మరి నువ్వు దిస్తావా? ఇప్పుడు దింపాలి. ఇప్పుడు మైదా కానీ మరి పో మీ లింగయ్య దగ్గరకు. పొద్దుగాల వేయింది 12 అవుతుంది, అన్నం లేదు సున్నం లేదు, ఎటువైనా వస్తున్నా ఆ పోరి పాడగాడు పోరే కానీ మీలో మీకేనా? మీకు ఉన్నది మరి దాన్ని మంచిగుందా చెడ్డగుందా, పొద్దుగల బువ్వ పెట్టిందా లేదా, పాలు ఇచ్చిందా లేదా అడగవా? మరొకసారి విలువ మీ బిడ్డను. లింగ మీ బిడ్డనాట విలువ అయితే కానీ ఇవరాకెట్టిపోయినాయి మరి ఇవరదాకానా కళ్ళం నువ్వు పోయినరా? ఎక్కడికి ఎక్కడికా? రమణారెడ్డి పాటల కళ్ళం కాడికి. ఏమని రమణారెడ్డి కళ్ళం దొరుకుతా ఇక్కడ దగ్గర పెట్టుకున్నారు. ఇంకేవల కళ్ళం ఇంకేవల కళ్ళం ఇంకేవల కళ్ళం దగ్గర అయితే కానీ మీ బిడ్డ వస్తుంది. ఆగురి కొంచెం మీ లొల్లి ఆగురి. ఈ పోరు ఎక్కడిదా మళ్ళీ ఈ పోరు అవ్వా అందరు కన్నాలు ఉంటావు అట్లేనా? గిట్లా పొట్టు పొట్టు ఎగురితే తెల్లారుతుంది కానీ మీ అవ్వయ్య రమ్మన్నారు. పోదామా? మరి ఇంకేటన్నా పోదామా? ఎవరు నీకా నాకా? అయితే కానీ పోదా మరి. ఓ లింగి బిడ్డ అడిగా బిడ్డ కళ్ళు కనిపించలేవురా నీకు? అయ్యో నా బిడ్డ నేను కూడా వచ్చింది బిడ్డతోటి. నీ అసలు గిస్తావా మేము? అరే లేక ఒక పోరి పుట్టింది, కోటి నోవులు పోరి పుట్టింది, దాన్ని నీకు ఇస్తావా? నవ్వులకిస్తాం. అందుకంటే 2 కోట్లు నవ్వుకుంటే నేను దొరకపోయి ఇయ్యవా? ఏ నీ ఈడెక్కువ ఉన్నది కానీ సూతే తోటుకున్నా కానీ 12 తరగతి చదువుకుంటున్నా నేను. అయినా కానీ జోడి కలవదా? నాకు నచ్చలే. అయితే డొల్లో డొల్లో పండు లింగయ్య ఇంటికి పోతే ఇక్కడ పాడలి
ఓ లింగయ్య నువ్వు కళ్ళు సీస పట్టుకొని గట్లా ఎందుకు వచ్చావంటే ఇప్పుడు నాకు తాటనే పైసలు అయిపోయినాయి నాకు ఒక 100 రూపాయలు కావాలని నీకు తిరుక్కుంటూ వచ్చిన రూపాయలు ఆగో సీసా సంకల పెట్టుకొని ఊగుతుండ అటు ఇటు సీసా పాడకని చడిపోలేదే ఇంకో కావాలి 100 రూపాయలు కుడలాలు ఏంటి పైసలు ఆ పోరికి ఆకలి అవుతుంది దూపు అవుతుంది అవని అడిగి అవ్వ దగ్గర ఉన్నాయిరా నువ్వు రోజు వడ్డు కత్తా ఏం చేస్తున్నావు పైసలు మరి అట్లా నువ్వు వచ్చిన పైసలన్నీ నువ్వే కొంచెం పడుతుంది అన్ని తీసుకుపోయి సాగర్ హోటల్ కానీ పెట్టబడుతుంది కోరిక ఏమైనా సెల్ ఫోన్ కావాలి ఇది ఎడుతుంది నాకే తాట లేవంటే సెల్ ఫోన్ కావాలంటే నువ్వు కూడా ఫోన్ కాదే చచ్చిపోరాను చదువుకున్న దాన్ని నాకన్నా ఎక్కువ తెలుగు అనుకుంటే చెప్తున్నావే అందుకనే చదువుకున్నా నాకు ఇవ్వండి ఇస్తలేకపోతుంది నీకా నువ్వు ఫోన్ కానీ అంటే తోపట్టేటిది తాగుడు నాకు అర్థమవుతుంది నీ భాష మరి పోకనా గదా పోకపోనా అది మరి అది నాకు అంటరాదు కానీ అసోటుగా నీకు ఇది టచ్ పడి ఏంటిది మన ఏంటి మునుపు సంవత్సరం మోసు నాకు ఇప్పుడు మందు ఉన్నది కళ్ళు ఉన్నది సాగర్ హోటల్ కేరక నాకెరక దంగపల్లి నర్సయ్య కేరక అబ్బో చాలు చాలు సంసారము సంసారం సాలి సాలని సంసారం నేను ఎట్లా చేయాలరా నీతో దేనికోసం చెప్పు ఇప్పుడు తిందామంటే తిండికి లేదా గట్లరా కళ్ళు సారుండగా తిండేందుకు కళ్ళు సారా నీకు ఒక్కోనికి నడుతుంది మాకు కూడా నడుతుంది వెనకాదేవికి గుండు గుండవే పెళ్ళావా మీ బిడ్డను దొరక నువ్వు అటు ఇటు మందు చూడగలో నా పోటీ ఉంటది ఇంట్లో ఇద్దరు ఒక్కటే వాళ్ళిద్దరు ఒకటే ఓ పోరే ఈ టైంలో లడ్డు తినే కాదు ఓ పోరే ఆగో వాళ్ళ బెజంకి జాతర వస్తుంది కొనిస్తాడు కానీ ఇప్పుడే తొందర పెడతాం బంగారం కోయాల పట్టగొచ్చు వాళ్ళకి లడ్డు గాడి లడ్డులే కావాలి కట్టవోతలు రైకెళ్ళేవు ఎందుకు నువ్వు తోడుకు మొగని ఉన్నట్టు రైకెళ్ళ లేవు సీరియల్ లేవు నగలు లేవు అంటున్నావా అవును కదా ఎక్కడిగా నేను పోతే నేను మొన్న కొనుకొచ్చిన బెజం జాతర మొన్న దత్తి బొగ్గాల రైక నువ్వు మొన్న సిద్ధిపడ వేయినాడు నీకు కొట్టుక
పట్టు చీర పట్టుకొచ్చిన కాదు నీకు మొన్న అగో 2 కాళ్ళు సీసాలు పట్టుకొచ్చి మొన్న పట్టు చీర తెచ్చిన అంటుండేంది అవ్వ కాళ్ళు సీసాలు పట్టుకొచ్చి సినిమా ఇచ్చింది అదే అడుగు నడుముండి మరి కొట్టగా అలా కొట్లాడుకున్నారు మనం బాబు ఏదో రమ్మంటుండే గాడితో తెగులు గాడితో మాట్లాడతాం మరి ఓ రామశంకర నాకే పడదే గోసో మొన్నదెత్తుంది మొన్న ఇల్లు అందుకుంటాడు పట్టు చీరలు 10 కొనుకొచ్చిన 200 కోటి 1000 రూపాయలకు చూసినా ఆ ఇంటంగా చిన్నవాకి ఇచ్చిండే ఏం మాట్లాడినా తెలియదు మళ్ళా అయితే నీ లొల్లిసా లాగుండా గాని ఊళ్ళో పెద్దపాడేళ్ళు అందరూ వానకాలం ఆయుడు ముందుంది తాళ్ళు కావాలి అవని చెప్పి 6 నెలలు కావాలని చెప్పి అంటారు 6 నెలలు వేసిరి మీ లొల్లిసాల కూడా మీరు లొల్లి పెట్టుకుంటూ ఉండరు కానీ ఆ పోరి తోలుకొని నేను మావోతా కానీ ఆ 6 నెలలు అయితే అయ్యిరి బాబు మరి నీ తెత్తగా నాకు లగ్గమైన అడిగేస్తా లగ్గం చేస్తా పోరాడు దూరం లెక్క ముదురు పిల్లాడికి అయితే తాడే మేము పోతాం కానీ తాడికి ఎక్కడ జయ శ్రీ జమేశ్వరునికి నేను ఈ వెలివాడ చలివాడ కత్తిని జయ శ్రీ జమేశ్వరునికి జయ జోగురాల మాతలింగమ్మ చిన్న బిడ్డ లేదు నా పెద్ద బిడ్డ ఇస్తలేరు మరి ఎవరు బాపు వరుస పెట్టి పిలుస్తుంది మా అత్తగారికి వచ్చినారు చూసారు కత్తలు ఎవరికే చూసుకొని అక్కడ చేసుకున్నా ఎవరి నువ్వు గట్నే వచ్చింది అనుకున్నా కోరి జరా వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు మాతలింగన్న వదినే మాతలింగమ్మ నా కొడుకు బాధలు ఏమో నాకే వరకు కానీ జయశ్రీ రేణుకాదేవికి ఇయ్యవారమ్మ వీరాలు తల్లి మీ కొడుకోవాలి మాకు తెలియదు కదా జయ శ్రీ జమేశ్వరునికి గణ పరిశరాముడు గణ పరిశరాముడు గణధారముగా వినుడి గణ పరిశరాముడు గణధారముగా వినుడి
మాదలింగ అన్న నా కొడుకు పరశురాముడు పరశురాముడు అంటే నాకు జల్లుబాటు ఉందా జల్లుమంటుందా అంటే ఏందవా మరి ఓ అన్న మాదలింగ అన్న నన్ను ఒక 3 గడియలు మీ ఇంట్లో తలదాచుకోనివ్వండి అన్న. తలదాచుకోనా? అయ్యో రామా, మాకు 7 కమ్మల గుడిసే 7 వాసాలు ఉన్నాయి. 7 కమ్మల గుడిసే దెబ్బ గుడిసే మాకొక పోరు ఉండేది. 2 పోతులు వాన కొడుతున్నా ఏమో పక్కన వేసుకొని మేము పంటాం. ఏడుంటావు అమ్మా ఇలా? లేదన్న వదినమ్మా నీవన్న కాస్త అన్నయ్య చెప్పు, నువ్వు సాటి. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా నిజమే తల్లి. మాకు తాటి కమ్మల మీద దెబ్బ ఓడిసే గుడిసే పీకెత్తే ఓడిసే నీ కళ్ళు రాదు ఆడత్తలేపా ఏమత్తలేపా నీ ఆ బిడ్డ చేసుకుని పోతా అంటే నాకు ఇత్తలేకపోతుంది. మాట సాడు ఏది మరి ఏదన్నా ఒక మూల కాస్త చోటివమ్మా. అవ్వా ఇక ఏం చేద్దాం? ఇక మాకు ఎడకమ్మ గుడిసే కానీ ఒకటి చెప్తే నువ్వు చెప్పు. మాకు ఇక్కడే మాకు ఏమన్నదంటే ఇంత జాగలేదు. ఆడ 3 సింతలు ఉన్నాయి. 3 సింతల కాడ 3 గోళాలు ఉన్నాయి. నడి గోళం ఉంది అల్లే నన్ను ఉన్నాయి. తల్లి మా ఇంట్లో చోటు లేదు గాని మా ఇంటి ముంగట 3 లందగోళాలు ఉన్నాయి. ఆ లందగోళాలల్లా నట్ట నడమి గోళం లందగోళం ఉంది. మా ఇంటిలో అయితే చోటు లేదు కానీ నువ్వు అక్కడ జాక్కుంటే జాక్కుండు తల్లి, మేము ఇక్కడ మాత్రం ఉంచుకోము నిన్ను. నీ కొడుకు పరశురాముడు అంటున్నావు, ఆ పేరు చెప్తేనే మాకు పెయ్యంత బుగులైతుంది తల్లి. మా ఇంట్లో నీకు ఇష్టమైతే ఒక లందగోళం ఉండు. సరే అన్నయ్య, నా దగ్గర ఉన్న ఆభరణాలన్నీ మీ వదినే మాదలింగమ్మకి ఇస్తున్నాను. ఇస్తాను. నా కొడుకు వచ్చినచో ఎన్ని బాధలు పెట్టినా మీకు ఏమి కాదు, కానీ నా జాడ మాత్రం మీరు చెప్పద్దు. మీరు ఒట్టు పెట్టుకున్నా కానీ మీ బిడ్డ పోషవతోడు మాత్రం పెట్టకు, మీకు ఏమీ కాదు. సరే అన్న, నేను లందగోళంలోకి వెళ్ళినప్పుడు నేను లందగోళంలో నువ్వు అంటున్నాగా ఇంకేంది అన్నయ్య వినుము చెప్తుందిగా. లందగోళంలో నేను దూకుతున్నప్పుడు గుమ్మిదొడ్డు పొగలు వచ్చును, అయినా మీరు భయపడవలసిన పని లేదు. మీకు ఏమీ మీకు ఏమి కాదు. నా కొడుకు వచ్చిన మీ బిడ్డ పోషతోడు మాత్రం పెట్టకన్నయ్య. సరే అన్నయ్య, ఇక నేను వెళ్ళి వస్తాను. జయ శ్రీ జమదగ్నేశ్వరునికి సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడు అయ్యా. సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా. సాంబ శివ సాంబ శివ నాదు కొడుకు బాధలకు తలలేకాయున్నానమ్మా. నాదు కొడుకు బాధలకు తలలేకాయున్నానమ్మా. నాదు కొడుకు దేవతాయి